వారం వారం వజ్రపు తునక కార్యక్రమానికి స్వాగతం. మన హైందవ సంస్కృతిని పటిష్టంగా ఉంచుతున్న వ్యవస్థలు రెండే రెండు. ఒకటి పటిష్టమైన వివాహ వ్యవస్థ, రెండు బలీయమైన కుటుంబ వ్యవస్థ. గత వారం మనం కుటుంబ వ్యవస్థను గురించి తెలుసుకున్నాం. ఈ వారం వివాహ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. వివాహం అనేది కేవలం రెండు శరీరాల కలయిక కాదు. అది రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల కలయిక, కొండొకచో రెండు భిన్న సంస్కృతుల కలయిక, రెండు భిన్న భాషల కలయిక, రెండు భిన్న అభిరుచుల కలయిక. ఇన్ని రకాల భిన్న విభిన్న భావనలు ఉన్నప్పటికీ పటిష్టమైన వివాహ బంధమే మన అన్ని వ్యవస్థలను ఉత్కృష్టంగా ఉంచుతోంది. మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. దీనిలో భాగస్వాములు ఎవరు? భార్య, భర్త. వీరి కామన్ గోల్ ఏమిటి? సంతానాన్ని పొంది వారిని చక్కని క్రమశిక్షణతో పెంచి సమాజ వృద్ధికి తోడ్పడటం. సంతాన వృద్ధికి, సమాజ అభివృద్ధికి మూలమైనదిగా సమాజం అప్రూవ్ చేసిన విధానమే మ్యారేజ్, అదే వివాహం. ఒకప్పుడు పాలిగామి విధానం అమల్లో ఉండేది. మానోగమీకి స్విచ్ ఓవర్ కావడమే పటిష్టమైన వివాహ వ్యవస్థ. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది పాత సామెత. అయితే మ్యారేజెస్ ఆర్ మేకింగ్ అవర్ లైవ్స్ హెవెన్ అనేది కొత్త వరవడిగా మనం ఈ వివాహ బంధాన్ని పటిష్టపరుచుకోవాలి. మన పూర్వీకులు ఈ వివాహాలను 8 రకాలుగా విభజించారు. అవి: 1 బ్రహ్మ వివాహం, 2 దైవ వివాహం, 3 ఆర్ష వివాహం, 4 ప్రజాపత్య వివాహం. ఈ 4 యాక్సెప్టెడ్ మ్యారేజెస్. 5 గాంధర్వ వివాహం, 6 అసుర వివాహం, 7 రాక్షస వివాహం, 8 పైశాచిక వివాహం. ఈ 4 అన్యాక్సెప్టెడ్ మ్యారేజెస్. ప్రస్తుతం మనం అనుసరిస్తున్నది నిశ్చయ వివాహం. నిశ్చయ వివాహం అంటే ఏమిటి? పెద్దలు కుదిర్చిన వివాహం. వరుడు వధువు యొక్క ఇరుపక్షాల గోత్రాలు, కుటుంబ చరిత్ర, సాంప్రదాయాలు, పిల్లల ఈడు జోడు మొదలగు అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకొని వివాహాలను నిశ్చయిస్తున్నారు. ఇవే నిశ్చయ వివాహాలు. మన హిందూ వివాహ సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 9 ఉన్నాయి. స్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, లాజహోమం, సప్తపది, అరుంధతి దర్శనం. ఇక్కడ కన్యాదాన సమయంలో మామగారు అంటే వధువు తండ్రి వరునితో ఈ క్రింది విధంగా చెప్తారు: ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతి చరితవ్య. అంటే ధర్మ, అర్థ, కామాలలో ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చెయ్యి అని వధువు తండ్రి వరుడిని అడగగానే వరుడు ఈ క్రింద విధంగా వాగ్దానం చేస్తాడు: నాతి చరామి. అంటే ధర్మ, అర్థ, కామాలలో ఈమెను మీరిపోను. చూచారా? మన వివాహ వ్యవస్థలో పంచభూతాల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా జరిగే ప్రమాణం ఇది. ఇక వివాహ సమయంలో వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర, బెల్లం
కలిపినటువంటి మిశ్రమాన్ని ఎందుకు పెట్టుకుంటారు? దీన్నే శుభముహూర్తం అని కూడా అంటారు. అందుకోసమే ఆ తంతు జరిపే సమయంలో ధ్రువంతో రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువం అటువంటి మంగళప్రదమైన మంత్రాలు చదువుతారు బ్రహ్మలు. ఈ జీలకర్ర బెల్లం తలపై అనగా బ్రహ్మరంధ్రంపై పెట్టుకునేప్పుడు ఒక విధమైన విద్యుత్ వారి ఇరువురిలో ప్రవహిస్తుంది. అప్పుడు వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు సూటిగా చూచుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఇద్దరు కలిసి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కళ్ళల్లోకి చూస్తున్నారు. ఇక మాంగళ్య ధారణ సందర్భంలో మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఓ సాధ్వి, నా జీవనానికి ఆధారమైన మంగళకరమైన ఈ సూత్రాన్ని నీ కంఠంలో బంధిస్తున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నీవు నిండు నూరేళ్లు పుణ్యస్త్రీగా జీవించు అని దీని అర్థం. ఇక్కడ ఒక చిన్న జోకు గుర్తుకొస్తుందండోయ్. అమ్మాయి, మెడలో మంగళసూత్రం ఏది అంటే, పిన్నిగారు, మా కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జిలో పెట్టాను అంటుంది. ఏమండి, మంగళసూత్రం 10 కాలాల పాటు చల్లగా ఉంచుకోవాలి కానీ ఫ్రిడ్జిలో పెట్టకూడదు. మనం ఎంతో పవిత్రంగా భావించే వివాహ బంధం ఇటీవలి కాలంలో భాగస్వాముల ఆలోచన విధానాల మూలంగా, ఇగో కారణంగా, ఆత్మాభిమానం అనే రకరకాల పరిస్థితుల మూలంగా విచ్ఛిన్నమవుతుండటం దురదృష్టకరం. భార్యాభర్తలలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే ఆలోచన విధానానికి స్వస్తి పలికి, సంసార రథానికి ఇద్దరూ 2 చక్రాలుగా పనిచేస్తూ భావితరాలకు ఆదర్శంగా క్రమశిక్షణ కలిగి సుశిక్షితులైన సంస్కారవంతులైన పిల్లలను సమాజానికి అందించాల్సిన బాధ్యత ఇరువురి. వివాహ బంధం విడదీయరాని బంధంగా చక్కని జీవనం సాగిస్తూ సమాజ శ్రేయస్సుకు దోహదపడతారు కదూ. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వారం మరో కార్యక్రమంతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ సుబ్రహ్మణ్యం.